ఒక ఎస్డీలో ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకున్నాక ఎస్డి వేరే ఇవన్నీ మాకు అవసరం లేదు కదా వేరా అని మీరు అడగొచ్చు. కొత్తగా మేబీ కొంతమందికి అవ్వచ్చు ఆలోచన. స్టాండర్డ్ కంపెనీ కోడ్ ఉంటుందండి ఎస్ఏపిలో. ఈ స్టాండర్డ్ కంపెనీ కోడ్ని చూసుకుని ట్రైనర్ చెప్పేస్తాడండి. ఈ స్టాండర్డ్ కంపెనీ కోడ్ ఎస్పోరనాలో 1710 ఉంటుందండి. ఈ స్టాండర్డ్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్ కంపెనీ కోడ్ కావాలనుకోండి దీన్ని తీసుకుంటాడండి 1710. కానీ టెస్టింగ్లో అన్ని ఎర్రర్స్ వచ్చేస్తాయండి. సో నేను ఓన్ సెట్టింగ్స్ ఎందుకు చెప్తానంటే అది ఒక రీజన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ రీజన్, యాజ్ ఏ కన్సల్టెంట్గా మీ మాడ్యూల్లోనే మీకు నాలెడ్జ్ ఉండకూడదు, 100% అదర్ మాడ్యూల్స్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనకి జిఎల్ అకౌంట్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలవాలి, ఒక మెటీరియల్ మాస్టర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలవాలి, టేబుల్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటి. యాజ్ ఏ కన్సల్టెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో మనం ప్రాజెక్ట్లో లాంచ్ కావాలంటే 100% ఈ నేర్చుకోవాలి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ కరెక్ట్ కూర్చుంటే ఒక వీకెండ్లో ఇవన్నీ చేసేసుకోవచ్చండి కరెక్ట్ కూర్చుంటే. లేకపోతే ఒక 5 days టైం పెట్టుకునైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వరు అనుకోండి, వీకెండ్స్ కరెక్ట్ కూర్చుంటే ఒక 2 hours 3 hours కూర్చుంటే సండే సాటర్డే అయిపోద్దండి. సో 100% దీని మీద ఒక అవగాహన లేకుండా ఎస్డి ప్రాజెక్ట్లోకి వెళ్ళకూడదండి. యాజ్ ఏ కన్సల్టెంట్గా మీకు రియల్ టైం ఇది ప్రాజెక్ట్ నేర్చుకుంటున్నారు, కన్ఫిగరేషన్ ఒక్కటంటే డైరెక్ట్ నేను ఎస్డి చెప్పేస్తాను, అది యూజ్ ఉండదు మీకండి. ఓన్లీ ఈ నేర్చుకున్నాక ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ప్రతి చోట ఎస్డిలో బిజినెస్ ప్రాసెస్లో అకౌంటింగ్ ఫ్లేవర్ అంతా స్టార్ట్ అవుతుంది. అకౌంటింగ్ ఫ్లేవర్ ప్రతి చోట ఉంటుందండి. రెవెన్యూస్, అకౌంటింగ్ డిటర్మినేషన్, కాస్టింగ్, సెఫా, పేమెంట్ కార్డ్స్, సింగిల్ యూరో పేమెంట్స్ అన్నీ కూడా అకౌంటింగ్ రిలేటెడ్ టెక్నాలజీస్. క్లియరింగ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్, రికన్సిలేషన్ అకౌంట్స్. ఇప్పుడు నేను ఎఫ్ఐ కానీ ఎంఎం కానీ చెప్పొద్దు, టోటలీ బ్లైండ్ అండి. ఇది తీసేసుకోండి, ఇది తీసేసుకోండి, సేవ్ చేసండి. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్కి వెళ్తున్నారు, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మీరు వెళ్తున్నారు, 4 years ఎక్స్పీరియన్స్తో. క్లయింట్ విల్ ఎక్స్పెక్ట్ యూ. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో కానీ ఇంప్లిమెంటేషన్లో, రోల్ అవుట్లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయండి. ఎన్నో క్వశ్చన్స్ ఆన్సరబుల్ చేయాలి. అందుకే దీన్ని Q&AB అంటారండి. రిక్వైర్మెంట్ కాదు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డేటాబేస్ మేనేజ్మెంట్. దాన్నే BPML అంటారు, బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్. ఇప్పుడు వేరే ఏ పాయింట్స్ ఉంటాయి? ఎస్ 100% ఏ పాయింట్స్ ఉంటాయి, 95% ఏ ఉంటాయి, 5% స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ ప్రొడక్ట్. 100%